ఓం శాంతి 14/11/20. మధురమైన పిల్లలు, మీరు సత్యాతి సత్యమైన రాజఋషులు. మీ కర్తవ్యం ఏంటి? తపస్సు చేయడం. తపస్సుతోనే మీరు పూజకి యోగ్యులు అవుతారు. ప్రశ్న: ఎలాంటి పురుషార్థం సదాకాలం కోసం మిమ్మల్ని పూజకి యోగ్యులుగా తయారు చేస్తుంది? ఎలాంటి పురుషార్థం సదాకాలం కోసం పూజింపబడ్డానికి యోగ్యులుగా చేస్తుంది? ఆత్మ జ్యోతి వెలిగించి లేక తమో ప్రధాన ఆత్మని సతోప్రధానంగా మార్చే పురుషార్థం చేసినట్లయితే సదాకాలం కోసం పూజకి యోగ్యులు అయిపోతారు. ఎవరైతే ఇప్పుడు పొరపాట్లు చేస్తూ ఉంటారో వాళ్ళు చాలా ఏడుస్తారు. ఒకవేళ పురుషార్థం చేసి పాస్ కాలేదనుకోండి, ధర్మరాజు శిక్షలు అనుభవించారనుకోండి, శిక్ష అనుభవించే వాళ్ళు పూజింపబడరు. శిక్ష అనుభవించే వాళ్ళు ముఖాలు ఉన్నతంగా కావు. ఓం శాంతి. ఆత్మిక పిల్లల ప్రతి బాబా చెప్తున్నారు, మొట్టమొదట పిల్లలకి చెప్తారు, మిమ్మల్ని మీరు ఆత్మాన్ని నిశ్చయం చేసుకోండి. ముందు ఆత్మ, తర్వాతే శరీరం. ఎక్కడెక్కడ ప్రదర్శనలు కానీ, మ్యూజియంలో కానీ, క్లాసుల్లో కానీ మొట్టమొదట ఇది సావధానపరుస్తూ ఉండండి. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకునే బాబాని స్మృతి చెయ్యండి. పిల్లలు ఎప్పుడైతే కూర్చుంటారో అందరూ దేహీ అభిమానిలే కూర్చోరు. ఇక్కడ కూర్చుంటే ఎక్కడెక్కడో ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ కూర్చుని సంగమ యుగంలో ఎంతవరకు ఏ సాధువులు బాబంటారు వచ్చారో అంతవరకు కూర్చుని ఏం చేస్తారు? ఏదో ఒక ఆలోచనలో కూర్చుని ఉంటుంటారు. సన్యాసులు వచ్చేవారు. అయితే సాధువు వచ్చారనుకోండి, అప్పుడు ఆయన కూర్చుని కథ చెప్పడం మొదలు పెడతారు. బాబా సత్సంగంలో ఎంతవరకు ఆ సాధువు గారు రారో అంతవరకు సతయుగం సంగమయుగం సత్సంగంలో ఎప్పుడైతే ఏ సాధువు రారో అంతవరకు కూర్చుని ఏం చేస్తారు? ఏదో ఒక ఆలోచన చేసుకుంటూ కూర్చుంటారు. ఎప్పుడైతే సాధువు వచ్చేస్తే ఇంకా కథ వినిపించడం మొదలు పెడతారు. బాబా అంటారు, ఇవన్నీ భక్తి మార్గంలో వినడాలు, వినిపించడాలు. బాబా అయితే చెప్తారు, ఇవన్నీ ఆర్టిఫిషియల్, ఇందులో ఏమీ లేదు. దీపావళి కూడా ఆర్టిఫిషియల్గానే చేసుకుంటున్నారు. బాబా చెప్తారు, జ్ఞానం యొక్క 3వ నేత్రం తెరుచుకోవడమే ఇంటింట్లో దీపం వెలిగించుకోవడం. ఇప్పుడు ఇంటింట్లో చీకటే ఉంది, అంధకారం. ఇదన్నీ బయట ప్రకాశాలు. మీరు మీ జ్యోతి వెలిగించుకుంటే పూర్తిగా శాంతంగా కూర్చుంటారు. పిల్లలకి తెలుసు, స్వధర్మంలో ఉంటేనే పాపాలు తొలగిపోతాయని. జన్మాంతరాల పాపం ఈ యోగయాత్రతోనే తొలగిపోతుంది. ఆత్మ జ్యోతి ఆరిపోయింది, శక్తి యొక్క పెట్రోలు మొత్తం సమాప్తి అయిపోయింది. మళ్ళీ అది నింపబడుతుంది. ఎందుకంటే ఆత్మ పవిత్రంగా మారిపోతుంది. ఎంత రాత్రికి పగలికి ఉంది. ఇప్పుడు లక్ష్మిని ఎంతలా పూజ చేస్తారు. కొంతమంది పిల్లలు రాస్తారు, లక్ష్మి గొప్పదా, సరస్వతి గొప్పదా? లక్ష్మి ఒక్కతే ఉంటుంది శ్రీనారాయణుడికి. ఒకవేళ మహాలక్ష్మిని పూజ చేసినట్లయితే ఆమెకి 4 భుజాలు చూపిస్తారు. అందులో 2 వచ్చేస్తారు. వాస్తవంలో ఆమెను లక్ష్మీనారాయణుల పూజ అనే అంటారు. ఎందుకంటే 4 భుజాలు ఉన్న లక్ష్మికి పూజ చేయడము అంటేనే లక్ష్మీనారాయణులకు కంబైన్డ్గా పూజ చేయడం. చతుర్భుజం కదా, 2 కలిపే ఉన్నారు. కానీ మనుషులకి ఏమీ అర్థం కాదు. బేహద్ తండ్రి అంటారు, అందరూ తెలివి తక్కువ వాళ్ళే అయిపోయారు. లౌకిక తండ్రి మొత్తం ప్రపంచంలో అందరినీ పిల్లలు అని అంటారేంటి? ప్రపంచం పిల్లలందరినీ లౌకిక తండ్రి ఎప్పుడైనా మొత్తం ప్రపంచంలో పిల్లలకి చెప్తారా ఏంటి ఇదంతా తెలివి తక్కువని? ఇప్పుడు పిల్లలు మీకైతే తెలుసు విశ్వానికి తండ్రి ఎవరు అని. ఎవరు? స్వయం అంటారు, నేను ఆత్మలందరికీ తండ్రి అని బాబా. మీరందరూ నా పిల్లలని. ఆ సాధువులు అంటారు,
అందరూ భగవంతుడే భగవంతుడు అనేస్తారు. మీకైతే తెలుసు బేహత్ తండ్రి బేహత్ జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారు. ఎవరికి? మన ఆత్మలకి. మనుషుల్నికి దేహాభిమానం ఉంటుంది, నేను ఫలానా అని. శరీరానికే పేరు పడుతుంది, బస్ శరీరానికి ఏదైతే పేరుందో అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు శివబాబా నిరాకారుడు, సుప్రీం సోల్. ఆయన ఆత్మ పేరు శివ. ఆత్మకి పేరు ఒక్క శివబాబాకి ఆత్మకి పేరు ఉంటుంది. బస్ ఆయన పరం ఆత్మ లేక పరమాత్మ అంటారు. ఆయన పేరు శివ. ఇంకా ఎవరైతే ఆత్మలు లెక్కలేనని ఉంటాయో వాటన్నిటికీ శరీరాలకు పేర్లు వస్తాయి. వాళ్ళ ఆత్మలకి ఆత్మే, వేరే ఆత్మకు పేర్లు ఉండవు, వాళ్ళకి శరీరాలకు పేర్లు ఉంటాయి. శివబాబా ఇక్కడ ఉండరు, ఆయన పరంధామం నుండి వస్తారు. శివ అవతరణ కూడా ఉంటుంది. ఇప్పుడు బాబా మీకు చెప్తున్నారు, ఆత్మలందరూ ఇక్కడికి వస్తారు పాత్ర వేయడం కోసం. బాబా యొక్క పాత్ర కూడా ఉంటుంది. బాబా చాలా పెద్ద పని ఇక్కడ చేస్తున్నారు. ఎంత పెద్ద పని చేస్తున్నారు! అవతారాలు నమ్ముతారు. ఆయనది హాలిడే స్టాంపు అవి ఉండాలి కదా. అన్ని దేశాల్లో హాలిడే ఉండాలి, అన్ని దేశాల్లో. ఎందుకంటే బాబా అందరికీ సద్గతి దాత. ఆయన జన్మదినం మరియు వెళ్ళిపోయే రోజు డేటు అన్నీ తెలివి. ఎందుకంటే ఆయన అతీతమైన వాడు. అందుకే శివరాత్రి అంటారు. ఇది కూడా పిల్లలకి తెలుసు. అర్ధకల్పం బేహద్ పగలు, అర్ధకల్పం బేహద్ రాత్రి. రాత్రి పూర్తయిపోయి మళ్ళీ పగలు వస్తుంది. దాని మధ్యలో బాబా వస్తారు. ఇది యాక్యురేట్ టైం అన్నమాట. మనుషులు బాబా అంటారు, జన్మ తీసుకుంటే మున్సిపాలిటీలో నోట్ చేస్తారు కదా వాళ్ళు. అలాగే 7 రోజుల తర్వాత వాళ్ళ పేరు పెడతారు. 6-7 రోజుల తర్వాత వాళ్ళు దాన్ని అంటారు కదా, నామకరణోత్సవం అంటారు, నామకరణము అంటారు. కొంతమంది బారసాల అంటారు. ఏదో భాషలు అయితే ఎన్నో ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటూ ఉంటారు. లక్ష్మికి పూజ చేస్తారు. ఏం చేస్తారు? బాబా అంటారు, ఆ రోజు అంతా పటాకీలు కాలుస్తారు. మీరు అడగచ్చు, ఏ లక్ష్మి యొక్క పండగను మీరు చేసుకుంటున్నారో ఆమె ఎప్పుడు సింహాసనం మీద కూర్చుంది? సింహాసనం మీద కూర్చుంటే కదా ఆయన ఏం చేస్తారు? పట్టాభిషేకం చేసుకుంటారు. ఆయన ఆమె జన్మని చేసుకోరు. లక్ష్మి యొక్క చిత్రం పళ్ళెల్లో పెట్టి ఆమె నుండి ధనాన్ని కోరుకుంటాడు. బస్ ఇంకేం అడగరు. మందిరంలోకి వెళ్తారు, ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. కానీ దీపావళి రోజు మటుకు ఆమె నుండి ధనాన్నే అడుగుతారు. ఉట్టప్పుడు ఏదైనా అడగచ్చు, కానీ దీపావళి రోజు మటుకు కంపల్సరీ లక్ష్మిని ధనమే అడుగుతారు. డబ్బు ఎక్కడైనా ఆమె డబ్బు ఇస్తుందేంటి? ఎలాంటి భావన ఉంటుందో. ఒకవేళ సత్యమైన భావనతో ఎవరైనా పూజ చేస్తే మటుకు అల్పకాలం కోసం వాళ్ళకి ధనం వస్తుంది. సత్యమైన మనసుతో పూజ చేస్తే. బాబా అంటున్నారు కదా, అయితే మీకు తెలుసు అర్థకల్పం జ్ఞానం, అర్థకల్పం భక్తి, తర్వాత ఉంటుంది వైరాగ్యం. చెప్పడం జరుగుతుంది, ఇది పాత చీచీ ప్రపంచం. అందుకే మళ్ళీ కొత్త ప్రపంచం కావాలి. కొత్త ప్రపంచాన్ని ఏమంటారు? వైకుంఠం అంటారు. దాన్ని హెవెను, ప్యారడైజ్ అంటారు. ఈ డ్రామాలో పాత్రధారీలు కూడా అవినాశియే. పిల్లలు మీకైతే తెలుసు మేము ఆత్మలం ఎలా పాత్ర వేస్తాము. బాబా చెప్తారు, ఎవరికైనా ప్రదర్శని అది చూపించారనుకోండి, మొట్టమొదట ఆ లక్ష్యం ఏంటో చెప్పండి. సెకండ్లో జీవన్ముక్తి ఎలా లభిస్తుంది? జనన మరణాల్లో అయితే తప్పకుండా రావాలి. మీరు మెట్ల వరుస మీద చక్కగా అర్థం చేయించవచ్చు. రావణ రాజ్యంలో భక్తి మొదలవుతుంది. సతయుగంలో భక్తి అన్నది నామమాత్రంగా గుర్తుగా కూడా ఉండదు. జ్ఞానము భక్తి రెండు వేరు. ఇప్పుడు మీకు ఈ పాత ప్రపంచం మీద పూర్తిగా వైరాగ్యం వచ్చింది. మీకు తెలుసు ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది. బాబా సదా పిల్లల్ని సుఖకరంగానే బాబా పిల్లలకి ఏం చేస్తారు? సుఖకరంగానే చేస్తారు.
అయితే పిల్లల కోసం బాబా ఎంతలాగా తలలు బాదుకుంటున్నారు రోజుకి చదివించి. పిల్లల కోసమే కదా అందరు గురువుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలు కావాలని సాధువుల దగ్గరికి వెళ్తారు. ఎలాగైనా ఒక కొడుకు పుడితే చాలు అనుకుంటారు. ఎందుకు? కొడుకుంటే మన ఆస్తికి వారసుడు అవుతారని, వాళ్ళకి ఆస్తి ఇచ్చి వెళ్ళిపోవచ్చు అని. కొడుకు ఉన్నట్లయితే మేము వాళ్ళని వారసులుగా చేసుకుంటాం. ఒకటి బాబా ఎప్పుడు పిల్లలకి ఎక్కడైనా తండ్రి దుఃఖం ఇస్తారా? ఎప్పుడు ఇంపాసిబుల్. తండ్రి ఎప్పుడు పిల్లలకి దుఃఖం ఇవ్వరు. మీరే మాతాపిత అంటూ ఎంతలా గోల పెడుతున్నారు మీరు బాబాని. పిల్లలు ఆత్మిక తండ్రి అందరికీ సుఖం యొక్క మార్గాన్ని చెప్తారు. సుఖం ఇచ్చేవాళ్ళు ఒక్క బాబావే. దుఃఖహర్త సుఖకర్త ఒక్క ఆత్మిక తండ్రి. ఈ వినాశనం సుఖం కోసమే, లేకపోతే ముక్తి జీవన్ముక్తిని ఎలా పొందుతారు? కానీ ఇది కూడా ఎవరికి ఏమన్నా అర్థమవుతున్నదా? ఇక్కడ అందరూ పేదవాళ్ళు, అబలలు. బాబా అంటారు మిమ్మల్ని మీరు ఆత్మాని నిశ్చయం చేసుకోగలరు. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారా? వాళ్ళందరూ దేహాభిమానంలో ఎంత గట్టిగా పక్కా అయిపోయారంటే ఇంక అడక్కండి దేహాభిమానం వాళ్ళకి ఎంత ఉందంటే. బాబా గడికి చెప్తూ ఉంటారు మీరు రాజ ఋషులు. ఋషి ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళు బ్రహ్మని తత్వాన్ని స్మృతి చేస్తారు. కొంతమంది కాళీని వాళ్ళని స్మృతి చేస్తారు. చాలామంది సన్యాసులు ఉంటారు, కాళీకి కూడా పూజ చేస్తారు. మా కాళీ అంటూ భజన చేస్తారు, పిలుస్తూ ఉంటారు. బాబా అంటారు ఈ సమయంలో అందరూ వికారీలే. కామం అనే చితి మీద కూర్చొని అందరూ నల్లగా మాడిపోయారు. తల్లి తండ్రి పిల్లలు అందరూ నల్లగైపోయారు. ఇది బేహద్ విషయం. సతయుగంలో నల్లగా ఎవరు అందరూ తెల్లగానే ఉంటారు. ఆత్మ తెల్లగానే ఉంటుంది, శరీరాలు తెల్లగానే ఉంటాయి. అక్కడ ఎప్పుడు నల్లగా అవరు. పిల్లలు ఇవన్నీ బాబావి మీకు చెప్తున్నారు. కొంచెం పతితులు అవుతూ ఉంటే అంతిమంలో పూర్తిగా నల్లగైపోతారు. బాబా అంటారు రావణాసుడు కామం అనే చితి మీద ఎక్కించాడు, పూర్తిగా మిమ్మల్ని నల్లగా చేసి పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని నేను జ్ఞానం అనే చితి మీద ఎక్కిస్తాను అన్నారు. ఆత్మని పవిత్రంగా చేయవలసి వస్తుంది. ఇప్పుడు పతిత పామండు బాబా వచ్చి పావనంగా మారడానికి యుక్తి చెప్తారు. నీళ్ళు ఏమి యుక్తి చెప్తాయి? కానీ మీరు ఎవరికైనా చెప్పారనుకోండి, కోటిలో కొంతమందిలో ఎవరో అర్థం చేసుకుని ఉన్నతమైన పదవి పొందుతారు. ఇప్పుడు మీరు బాబా నుండి మీరు వారసత్వం తీసుకోవడానికి వచ్చారు. ఎన్ని జన్మల కోసం? 21 జన్మల కోసం. ముందు చాలా సాక్షాత్కారాలు చేసుకుంటారు. మీకు మీ చదువు గురించి అంతా తెలుస్తుంది. ఎవరైతే ఇప్పుడు పొరపాటు చేస్తున్నారో వాళ్ళు చాలా ఏడుస్తారు. శిక్షలు చాలా ఉంటాయి. మళ్ళీ పదవి కూడా భ్రష్టం అవుతుంది. మొహాన్ని ఎత్తుకోలేకపోతారు. అందుకే బాబా అంటారు మధురాతి మధురమైన పిల్లలు పురుషార్థం చేసి పాస్ అవ్వండి. ఏదైతే బాబా అంటున్నారు ఎవరైతే కొంచెం కూడా శిక్ష అనుభవించారో వాళ్ళే పూజకి యోగ్యులవుతారు. శిక్ష అనుభవించారో వాళ్ళకి ఏమైనా పూజ జరుగుతుందేంటి? పిల్లలు మీరు పురుషార్థం చాలా చెయ్యాలి అంటున్నారు బాబా. ఇప్పుడు మీ ఆత్మ జ్యోతిని వెలిగించుకోవాలి. ఇప్పుడు ఆత్మ తమో ప్రధానమైంది. దాన్ని స్వతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. ఆత్మ ఉండేదే బిందువు, ఒక చిన్న నక్షత్రం. దానికి ఇంకేం పేరు పెట్టలేరు కదా. పిల్లలకి చెప్పడం జరుగుతుంది. దాని సాక్షాత్కారం అయింది అంటే స్వామి వివేకానంద రామకృష్ణ పరహంసకు చెప్తారు. ఆయన చూశాను, ఆయన నుండి ఏదో లైట్ వచ్చింది, బస్ అంటే వచ్చి ఆత్మే వచ్చేసింది. ఆయన అనుకున్నారు నాలో అది కలిసిపోయింది అనుకున్నారు. ఇప్పుడు ఆత్మ వచ్చి ఎక్కడైనా ఒక ఆత్మ ఇంకో ఆత్మలో కలిసిపోతుందా? అది వెళ్ళి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది.
అంతిమంలో మీరన్నీ చూస్తారు. నామరూపాలకు అతీతమైన వస్తువు అంటూ ఏదీ ఉండదు. ఆకాశం శూన్యం, దానికి ఒక పేరుంది కదా, ఆకాశమనో శూన్యమనో ఏదో. ఇప్పుడు పిల్లలు మీకు అర్థమైంది, కల్పం స్థాపన జరుగుతూ వచ్చింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. మనం బ్రాహ్మణుల్లో నెంబర్ వార్ పురుషార్థం చేస్తున్నాం. ఏదైతే సెకండ్ గడిచిపోతున్నారో దాన్ని డ్రామా అని అనవలసి వస్తుంది. మొత్తం ప్రపంచం యొక్క చక్రమే తిరుగుతున్నది. ఇది 5000 సంవత్సరాల చక్రం. ఒక పేను మెల్లిగా నడుస్తున్నట్టు ఇది మెల్లిగా నడుస్తూ ఉంటుంది. ఎలాగైతే సెకండ్లు ముళ్ళు టిక్ 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 వెళ్తూ ఉంటుంది, అలా ఈ సృష్టి చక్రం కూడా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు మధురమైన పిల్లలు, మీరు ఒక్క బాబాని స్మృతి చేస్తే చాలు. నడుస్తూ తిరుగుతూ పని చేసుకుంటూ కూడా బాబాని స్మృతి చేయండి. అందులో మీకు కళ్యాణం ఉంది. మాయ చెంపదెబ్బ కొట్టేస్తూ ఉంటుంది. మీరు బ్రాహ్మణులు, భ్రమరం లాంటి వాళ్ళు. పురుగులన్నిటినీ తీసుకొచ్చి మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేయాలి. ఆ భ్రమరం ఒక ఉదాహరణ. మీరే సత్యాతి సత్యమైన బ్రాహ్మణులు. బ్రాహ్మణులే మళ్ళీ ఏమవుతారు? దేవతలు అవుతారు. అందుకే మీది ఇది పురుషోత్తములయ్యే సంగమ యుగం. ఇక్కడ మీరు వస్తారు దేనికోసం? పురుషోత్తములు కావడం కోసం. ముందు బ్రాహ్మణులుగా తప్పకుండా కావాలి. బ్రాహ్మణులకు పిలకుంటుంది. మీరు బ్రాహ్మణులకే చెప్పండి. మీరు బ్రాహ్మణుల యొక్క కులము. బ్రాహ్మణులకి రాజధాని లేదు. బ్రాహ్మణులకు కులం ఉంది కానీ రాజధాని లేదు. మీ కులము ఎవరు స్థాపన చేశారు? మీది చాలా మీకు పెద్ద ఎవరు? మీరు ఎప్పుడైతే చెప్తే వాళ్ళు చాలా ఖుషి అవుతారు. బ్రాహ్మణులకు గౌరవం ఇస్తారు. ఎందుకంటే శాస్త్రాలు అవి చెప్తూ ఉంటారు కదా. ముందు రాఖీ కట్టేవాళ్ళు బ్రాహ్మణులే వెళ్ళేవాళ్ళు రాఖీలు కట్టడానికి. ఈ రోజుల్లో అమ్మాయిలు వెళ్తూ ఉంటారు. మీరు బాబంటే రాఖీ ఎవరికి కట్టాలో తెలుసా? ఎవరైతే పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారో వాళ్ళకే కట్టండి. ప్రతిజ్ఞ తప్పకుండా చేయవలసి వస్తుంది. భారతదేశాన్ని తిరిగి పావనంగా మార్చడం కోసం మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. మీరు కూడా పావనం ఉండి వేరే వాళ్ళని కూడా పావనంగా చేయండి. ఇంకా వేరే వాళ్ళకి శక్తే లేదు. ఇలా చెప్పడానికి ఎవరికైనా అంత శక్తి ఉందేంటి? మీకైతే తెలిసి అంతిమ జన్మ పావనంగా మారితే మేము పావన ప్రపంచానికే యజమానులు అవుతాం. మీ పనే ఇది కదా. ఇలాంటి మనుషులు ఇంకెవరు ఉండరు. మీరు వెళ్ళి ఈ ప్రతిజ్ఞ వాళ్ళ చేత చేయించాలి. బాబా అంటారు, కామం మహాశత్రువు, దీని మీదే విజయులు కావాలి. దీని మీద విజయులైనట్లయితే మీరు జగజ్జీతులు అవుతారు. ఈ లక్ష్మీనారాయణ తప్పకుండా అంతకుముందు జన్మలో పురుషార్థం చేశారు, అందుకే కదా ఇలా అయ్యారు. ఇప్పుడు మీరు చెప్పచ్చు, ఏ కర్మతో వీళ్ళకి ఈ పదవి వచ్చింది. ఇందులో కన్ఫ్యూజ్ అయ్యే విషయమే లేదు, సంశయించవలసిన విషయాలు ఏం లేవు. మీరు బాబా అంటారు, మీరేమీ ఈ దీపావళి వాటి యొక్క ఖుషి మీకేం లేదు. మీకైతే ఖుషి ఏముందంటే మేము బాబాకి పిల్లలయ్యాము, ఆయన నుండి వారసత్వం పొందుతున్నాం. భక్తి మార్గంలో మనుషులు ఎంత ఖర్చు చేస్తారు దీపావళి రోజు? చాలా నష్టం కలిగిస్తారు. నిప్పంటుకుంటూ ఉంటుంది, అయినా అర్థం చేసుకోరు. మీకు తెలిసి ఇప్పుడు మేము మళ్ళీ తిరిగి మా కొత్త ఇంటికి వెళ్ళేవాళ్ళం. చక్రం ఎలా ఉన్నది మళ్ళీ అలాగే రిపీట్ అవుతుంది. ఇది బేహద్దు ఫిలిము, బేహద్దు స్లైడ్స్. ఒకటి బేహద్ తండ్రికి అయ్యారు, బేహద్ తండ్రికి మనం పిల్లలు అయ్యామంటే మీకు అపారమైన ఖుషి ఉండాలి కదా అంటున్నారు. తరగని ఖుషి ఉండాలి. మనం బాబా నుండి స్వర్గ వారసత్వం తప్పకుండా మేము తీసుకుంటాము. బాబా అంటారు, పురుషార్థంతో ఏం కావాలంటే అది తీసేసుకోండి. పురుషార్థం అయితే మీరు తప్పకుండా చేయాలి. పురుషార్థంతో మీరు ఉన్నతంగా మారగలుగుతారు. ఈ బాబా ముసలైన
ఇంత ఉన్నతంగా కాగలిగినప్పుడు, ఈ ముసలైన ఇంత ఉన్నతంగా అయినప్పుడు మీరు కాలేరా? మీరెందుకు కాలేరు? अच्छा मीठे मीठे सिखला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ధారణ కోసం ముఖ్య సారం, ఎలాగైతే బాబా సదా పిల్లల ప్రతి సుఖకరంగా ఉంటారు, అలాంటి సుఖకరంగా మీరు కూడా మారాలి, సుఖం ఇచ్చేటట్లు. అందరికీ ముక్తి జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలియచేయాలి. రెండోది, ఆత్మాభిమానిలు కావడం కోసం తపస్సు చేయాలి. ఈ పాత చీచీ ప్రపంచం మీద బేహద్ వైరాగ్యం రావాలి. వరదానం, దివ్య గుణాల యొక్క ఆహ్వానం ద్వారా సర్వ అవగుణాలని ఆహుతి చేసేవాళ్ళు సంతుష్టాత్మలు కండి. దివ్య గుణాల ఆహ్వానం ద్వారా సర్వ అవగుణాల యొక్క ఆహుతి ఇచ్చేవాళ్ళు సంతుష్టాత్మలు కండి. ఎలాగైతే దీపావళి నాడు విశేషంగా అన్ని శుభ్రాలు చేస్తారు, సంపాదన మీద శ్రద్ధ పెట్టుకుంటారు, అలాగే మీరు కూడా అన్ని రకాల అన్ని రకాల క్లీనింగ్లు చేసి సంపాదన యొక్క లక్ష్యం పెట్టుకుని సంతుష్టాత్మలు కండి. మనం కూడా మన ఆత్మని క్లీన్ చేసుకోవాలి, లోపల ఉన్న అన్ని వికారాలను క్లీన్ చేసి సంపాదించుకోవాలని లక్ష్యం పెట్టుకోవాలి, సంతుష్టంగా ఉండాలి. సంతుష్టత ద్వారా సర్వ దైవ్య గుణాలని ఆహ్వానం చేయగలుగుతారు. మళ్ళీ అవగుణాలని అప్పుడు అవగుణాల ఆహుతి స్వతహాగానే జరుగుతుంది. లోపల ఏవైతే బలహీనతలు, లోపాలు, నిర్బలత్వం, కోమలత్వం ఉండిపోయిందో వాటిని సమాప్తి చేసి ఇప్పుడు కొత్త ఖాతాని మొదలు పెట్టండి. కొత్త సంస్కారాలు, కొత్త వస్త్రాన్ని ధారణ చేసుకుని సత్యమైన దీపావళి చేసుకోండి. స్లోగన్, స్వమానం యొక్క సీట్లో సదా సెట్ అయి ఉండాలి. ఉన్నట్లయితే దృఢ సంకల్పం యొక్క బెల్ట్ని చక్కగా కట్టుకోగలరు, గట్టిగా పెట్టుకోగలరు. స్వమానం యొక్క సీట్లో సదా సెట్ అయి ఉన్నట్లయితే దృఢ సంకల్పం అనే బెల్ట్ని బాబంటే చక్కగా కట్టుకోగలరు. అచ్చా, ఓం శాంతి.